చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వాలీ గురించి చాలాసార్లు ప్రస్తావించారు. అయితే ఈసారి మరికొంచెం ముందడుగు వేసి క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎవరైనా సరే నోబెల్ బహుమతి సంపాదిస్తే 100 కోట్ల రివార్డ్‌ని ఆయన ఇటీవల ప్రకటించడం జరిగింది. అసలేంటి క్వాంటమ్ టెక్నాలజీ అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కంప్యూటింగ్ సిస్టమ్ అనమాట. అంటే చాలా ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుంది. క్యాలిక్యులేషన్స్ ప్రస్తుతం ఏముంది, బిట్లు, బైట్లు ఈ రూపంలో ఉంది కదా! ఇది క్వాంటమ్ టెక్నాలజీతో ఇంకా స్పీడ్‌గా అవుతుందనమాట. అలాంటి ఒక టెక్నాలజీని ఎవరైతే అడాప్ట్ చేసుకొని దాని మీద రీసెర్చ్ చేసి ఇంకొంచెం ప్రజలకి అందుబాటులోకి తెస్తారో, సరైనటువంటి పరిశోధన దాని మీద చేస్తారో వాళ్ళకి 100 కోట్ల రివార్డ్‌ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ క్వాంటమ్ టెక్నాలజీ మీద అవగాహన కల్పించడానికి చాలా రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో తలపెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక పెద్ద అనౌన్స్‌మెంట్ అనేది మరికొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎవరైతే క్వాంటమ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇది అవసరం కూడా. ఇలాంటి ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియాని, ఒక కొత్త ఇన్నోవేటివ్ ఆలోచనని, ఒక భరోసాని మనం రీసెంట్ ఇయర్స్‌లో మనం ఎక్కడ చూసింది లేదు. ప్రస్తుతం ఇది దేశం మొత్తం కూడా చర్చగా నడుస్తుంది. ఎందుకంటే కంప్యూటింగ్ సిస్టంలో క్వాంటమ్ టెక్నాలజీ అనేది పూర్తిగా అందుబాటులోకి రాలేదు ఇంకా. ఇప్పుడిప్పుడే 2022, 2021 ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఇంకా ముందుకెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. అలాంటి టైంలో ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అనేది రియల్లీ గ్రేట్.